హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. రెండోది పోతున్న మహేష్. ఆ పర్సన్ ఫస్ట్ నుంచి రాంగ్ పర్సన్. మీరు మీతో సన్నిహితంగా బాగుండేవాళ్ళు మాట్లాడేది అంటే ఫోన్ కాల్స్లో ఎప్పుడు మాట్లాడలేదు? లేదు. పర్సన్స్ కూడా ఎవరినన్నా ఎదగనిచ్చే మనస్తత్వం కాదు అతను. పోతున్న మహేష్. ఓకే. ఒక అవకాశం ఎవరికన్నా ఇవ్వాల్సిన అవకాశం అతని చేతుల్లో ఉంటే ఇవ్వడు. నేను ఒక్కడనే ఉండాలి, వాళ్ళు ఎందుకు ఉండాలి, వాళ్ళు వద్దులే నేను ఒక్కడనే కనిపించాలన్న కాన్సెప్ట్లో ఉంటాడు. నేను దానికి ప్రత్యక్షంగా నేను 2-3 సందర్భాలు ఫేస్ చేశాను. అందుకే నేను డైరెక్ట్గా చెప్తాను. అట్లాంటి వ్యక్తి అతను. అంటే అవకాశం కోసం నటించాడు. అవకాశం రాదు అని తెలిసిన తర్వాత అసలు రంగు బయట పెట్టుకున్నాడు. అట్లాంటి నటులు ఇంకెంతమంది ఉంటారు మనకు? కళ్యాణ్ దిలీప్ శంకర్ గారి విషయంలోకి వచ్చేటప్పటికి మరి అప్పటి వరకు అంత మరి ఎందుకని ఆయన అంత పార్టీకి అంత లాయల్ గా ఉన్నాడు, చాలా సబ్జెక్ట్ కలిగిన వ్యక్తి, ఎందుకు మీరు పార్టీని అతని నుంచి వదులుకున్నారు? పార్టీ వదులుకోవడం లేదనేది సంబంధం లేదండి. ఇప్పుడు పోతున్న మహేష్ పార్టీ అంటే కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా మీరు ఎలా అయితే వాయిస్ రైజ్ చేశారో అతను కూడా సోషల్ మీడియా వేదికగా జనసేన పార్టీ బలోపేతం కోసం కృషి చేశాడు కదా. మరి అలా కృషి చేసిన వారిని సరైన స్థానం ఇవ్వకపోవడం, లేదంటే అతను ఏదన్నా ఆవేదన కలిగి ఉన్నాడు, అవి ఒకసారి మీ పార్టీ పెద్దలో లేకపోతే మీలాంటి వారు మాట్లాడే ప్రయత్నం చేస్తే మీకు అది కూడా ఇంకా కష్టకాలంలో చాలా బలంగా ఉండేది కదా. నాకున్న ఆవేదన నేను చెప్పుకునే సమయం వచ్చేంత వరకు ఓపికగా నేను వెయిట్ చేసే పార్టీలో. నాకు సమయం వచ్చినప్పుడు నేను చెప్పుకున్నా, అలాగే నిలబడి పార్టీలో నాకు సమయం వచ్చినప్పుడు నేను చెప్పుకున్నా. బోలెడు మంది ఇంకా కళ్యాణ్ దిలీప్ గారిని అన్న ఆపడానికి ట్రై చేసేవాళ్ళు తక్కువ మంది ఉంటారేమో. రాయపటారనా అని కళ్యాణ్ గారితో కమ్యూనికేట్ అవ్వనీయకుండా ఆపేవాళ్ళు బొచ్చడి మంది ఉన్నారు. అయినా ఓపికగా ఉండి నాకు టైం వచ్చినప్పుడు నేను చెప్పుకున్నా. నేను అక్కడ నాయకుడు భావజాలను నమ్మాను తప్ప నా సెల్ఫ్ ఎజెండా లేదు అక్కడ. బట్ దిలీప్ శంకర్ గారికి సెల్ఫ్ ఎజెండా ఉందనుకుంటాను. అందుకే నాయకుడు భావజాలంతో డిఫర్ అయ్యారు. మేడం మీరు ఏం చదువుకున్నారు? మీరు? నేను ఆఫ్టర్ ఇంటర్మీడియట్ మ్యారేజ్ అయిపోయింది సార్. తర్వాత ఆఫ్టర్ రాజకీయాల్లో స్టార్ట్ అవుదాం అనుకున్నాక డిగ్రీ కట్టి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో BA కంప్లీట్ చేశాను. ఈ సంవత్సరం కంప్లీట్ అయిపోయింది. మేడం మీరు అంటే చాలా డిబేట్స్లో మీరు పార్టిసిపేట్ చేశారు, అందరూ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చూశారు. అంటే మీరు ఏ సబ్జెక్ట్ పట్టుకున్నా కూడా చాలా క్లుప్తంగా మీ డిబేట్లో ఎవరైతే ప్రత్యర్థులు ఉంటారో అసలు వాళ్ళని మాట్లాడించే అవకాశం లేకుండా సబ్జెక్టుతో వాళ్ళని క్వశ్చన్ చేస్తారు. అంటే ఇంత నాలెడ్జ్ మీకు అంటే ఎక్కడి నుంచి వచ్చింది మీకు? చదువే డిగ్రీలే నాలెడ్జ్ ఇస్తా అంటే నమ్మే వ్యక్తిని కాదు నేను. అస్సలు నమ్మంది. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో క్రైమ్ చేసే వాళ్ళందరిలో 90% ఎడ్యుకేటెడ్ పీపులే ఉన్నారు. చదువు విజ్ఞానాన్నో విఘ్నతను ఇచ్చిద్ది అనుకుంటే క్రైమ్ జరగకూడదు. చదువుకున్నాడు ఎవడు నేరస్తుల లిస్టులో ఉండకూడదు, ఫస్ట్ విషయం. రెండోది, చదువే తెలియనిచ్చిద్ది అనుకున్నా కూడా నేను నమ్మను. ఇవాళ బోలెడన్ని ఆన్లైన్ స్కాముల్లో, బ్యాంకింగ్ స్కాముల్లో, ఈ ఆన్లైన్ గేమ్స్ స్కాముల్లో లాట్ ఆఫ్ అప్పులు, బ్యాంకర్స్, స్థానిక ఈ ఏదంటారు కదా ఫైనాన్షియల్ స్కామ్స్లు, వీటన్నింటిలో మోసపోతున్న వాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళే. మరి వీళ్ళు నిజంగా విజ్ఞానవంతులు ఏంటి ఈ మోసాల్లో వాళ్ళు మోసపోకూడదు. సమస్యలు తెలుసుకోవడం, సమస్యకి ఎక్కడ పరిష్కారం ఉందని వెతకడమే విజ్ఞానం అని నేను భావిస్తాను. నీ చుట్టూ ఉన్న సొసైటీని గురించి పూర్తిగా తెలుసుకోవడమే చదువు అని నేను భావిస్తాను. నేను ఏ పని చేసినా ఇందులో ఉన్న బోల్డ్గా ఏ నుంచి జెడ్ వరకు సిన్సియర్గా స్ట్రిక్ట్గా నిలబడి నేను మారను. మళ్ళీ నేను అలాగే ఉంటాను, నా వ్యక్తిత్వాన్ని అలాగే ఉంచుకుంటా. అసలు ఏం జరుగుతుంది అనేది కంప్లీట్గా అవగాహన చేసుకుంటా. ఎక్కడైనా సరే నేను స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు, నేను ఏదైనా ఒక క్వశ్చన్ చేసినప్పుడు నన్ను ఎవరు రిటర్న్ క్వశ్చన్ చేయరు. ఎందుకు అమ్మాయి ఆ మాట నింది, దీన్ని ఏం చేద్దాం మనం, దీన్ని ఎక్కడ సరి చేయాలన్న కాన్సెప్ట్లోకి వెళ్తారు అవతల వాళ్ళు. సో నా ఆలోచన ఎప్పుడు ఒక కులం టాపిక్ మాట్లాడాలనుకోండి, నేను ఈ కుల సంఘాల్లో ఏం జరుగుతుంది, ఈ కులాలు ఎందుకు వెనకబడి ఉన్నాయి, వెనకబడి ఉండడానికి కారణాలు ఏంటి, వీటన్నింటి గురించి పర్సన్స్ని నేరుగా తెలుసుకుంటా. ఏదన్నా ఒక ఎడ్యుకేషన్ స్కూల్స్లోకి వెళ్ళి మాట్లాడాలి, చేయాలి, ఏదైనా ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద మాట్లాడాలి అనుకుంటే అందరూ క్యాలిక్యులేషన్స్ మాట్లాడు అంటారు. రాజకీయాల్లో క్యాలిక్యులేషన్స్తో పని లేదు, సమస్యలతోనే పని. నీ ఇంట్లో నీ సమస్య ఏంటి అనేది, నువ్వేం ఎదుర్కొంటున్నావు అనేది, దాంట్లో రాజకీయం ఏ విధంగా ఇనుమడింపబడి ఉంది అనేది నీకు తెలియకపోతే, రోజు ప్రభుత్వం ఇన్ని లక్షలు అప్పులు చేస్తుంది, దీంట్లో ఇన్ని లక్షల అవినీతి ఉంది అంటే ఎవరికి అక్కర్లేదా? ఏ ప్రభుత్వం ఉన్నా సరే అవినీతి చేస్తుంది కదా, ఏ ప్రభుత్వం అప్పులు చేస్తుంది కదా అన్న కాన్సెప్ట్లో ఉంటారు ఎవరైనా సరే. జగన్మోహన్ రెడ్డి అప్పులు చేశాడు, మేము అప్పులు చేయము అని చెప్పి వెళ్తాము. మనం కూడా ఒక దశలో అప్పులు చేయాల్సి వచ్చింది. బట్ జగన్మోహన్ రెడ్డి అప్పులు రాంగు, నీ అప్పులు రైట్ అని ఎలా ప్రొజెక్ట్ చేయాలి? జగన్మోహన్ రెడ్డి చేసిన డబ్బులు దేనికి ఉపయోగిస్తున్నాడు, అందులో దుర్వినియోగం ఎంత, సద్వినియోగం ఎంత? జగన్మోహన్ రెడ్డి అసలు పని చేయకుండా సోమరులాగా కూర్చొని అప్పులు తెస్తున్నాడా, లేదంటే పని చేస్తా కూడా దాని ద్వారా వచ్చే ఆదాయం సరిపోక అప్పులు చేస్తున్నాడా అన్నది నువ్వు చెప్పగలగాలి.
చెప్పగలిగినప్పుడే నువ్వు రైట్ అని నువ్వు ప్రూవ్ చేసుకోగలవు. నేను అందులో సక్సెస్ అయ్యాను. ఇప్పుడు సామాన్యులు ప్రతి ఒక్కళ్ళు అందరూ చాలా అంటే ఇప్పుడు ఇది నేను చెప్పడం కాదు, ఇప్పుడు బిఫోర్ ఎలక్షన్ చెప్తే అతిగా ఉండిద్ది నేను మాట్లాడలేదు, ఇప్పుడు చెప్తున్నాను క్లియర్గా. 100 మంది మహిళలు రాయపాటి అరుణ గారిని చూసి బయటకు వచ్చాం మేము అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు గ్రామ స్థాయిల నుంచి. నేను విన్నాను అది. నాకు చెప్పడం కాకుండా పెద్ద పెద్ద వాళ్ళకి మాకు రాయపాటి అరుణ గారు బాగా నచ్చుతారండి, ఆవిడలాగా మాట్లాడాలని మేము బయటకు వచ్చామండి, గ్రామాల్లో పనిచేసామండి అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ నేను ఎందుకు అంతగా ఇన్స్పైర్ చేయగలిగినా నాకు తెలియదు. కానీ నేను సమస్యను ఏది ఫేస్ చేశాను సొసైటీలో, నేను ఏవైతే ఐడెంటిఫై చేశానో దాన్ని ఎట్లా తీసుకెళ్ళాలి అనేది మాత్రమే నేను ప్రొజెక్ట్ చేశాను. అది వాళ్ళకి కనెక్ట్ అయింది. మేడం, ఇప్పుడు మీరు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు కలిగినటువంటి మహిళా నాయకురాలుగా మీరు ఇప్పుడు అందరికీ సుపరిచితురాలు అయ్యారు. అంటే ఈ సందర్భంగా ఇంత ఫేమ్ వచ్చింది మీకు, మీరు తెలియని వాళ్ళు కూడా ఎవరు లేరు. ఈ సందర్భంగా ఎవరికైనా థ్యాంక్ యూ చెప్పాలి అని అనుకుంటే మీరు ఎవరికి చెప్తారు? ఫస్ట్ థ్యాంక్ యూ కళ్యాణ్ గారికి. రెండో థ్యాంక్ యూ నన్ను ఇంతగా అభిమానించినటువంటి జనసేన క్యాడర్కి. మూడో థ్యాంక్ యూ ఎన్ని ఆటుపోట్లు ఎదురొచ్చినా సరే నన్ను ఆపకుండా నిరంతరం నాకు సపోర్ట్గా నిలబడడం నా హస్బెండ్కి. వీళ్ళ ముగ్గురికి నేను థ్యాంక్ యూ చెప్తాను. మీడియాకి ఏం లేదంటారా? ఒక రకం మీడియా నన్ను సపోర్ట్ చేస్తే ఒక రకం మీడియా నన్ను డ్యామేజ్ చేసింది సార్. డ్యామేజ్ చేయటం వల్ల కూడా మీ పేరు ప్రజల్లోకి వెళ్ళింది కదా. ఈక్వల్గా జరిగింది ఏది జరిగినా సార్. సో పాజిటివ్ అయినా మీడియా వల్ల జరిగింది, నెగిటివ్ అయినా అట్లా చెప్పాలండి. మీరు థ్యాంక్ యూ అంటే పాజిటివ్ వైబ్లో ఆలోచిస్తాం, నెగిటివ్ వైబ్లో ఆలోచించాం కదా. అట్లా కూడా ఏదో విధంగా చెప్పాలి అంటే మీడియాకి కూడా చెప్పాలి. ఎందుకంటే ఇంకొక విషయం ఏంటంటే ఎస్పెషల్లీ యూట్యూబ్ ఛానల్స్కి, సోషల్ మీడియా ఛానల్స్కి చెప్పాలి ఎక్కువ. పెద్ద ఛానల్స్ నన్ను తీసుకోకపోయినప్పటికీ కూడా వీళ్ళు నిరంతరం మేబీ వ్యూస్ వస్తాయనో, మన మాటలు వినేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, వాళ్ళకి కొంచెం ఆదాయం వచ్చిద్దనో కారణం ఏదన్నా వాళ్ళ సెల్ఫ్ ఆ ఆలోచన ఏదన్నా అయి ఉండొచ్చు. కానీ బట్ నాకు మాత్రం పెద్ద స్థాయిలో ప్రమోషన్స్ ఇచ్చారు. వాళ్ళందరికీ మాకు నిజంగా రుణపడున్నాను నేను. ఈ మాట ఎప్పుడన్నా నాకేదన్నా ఒక పొజిషన్ వచ్చిన తర్వాత చెప్పాలి అనుకున్నాను ఈ థ్యాంక్స్ అనేది మీడియా ఛానల్స్కి. బట్ ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. పెద్ద స్థాయిలో రాయపాటి అరుణ అనే అమ్మాయి పల్లెల్లోకి ఆ అమ్మాయి మాటలో ఆ అమ్మాయి వాయిస్ వెళ్ళగలిగింది అంటే యూట్యూబ్ మెయిన్ లీడ్ తీసుకుంది. యూట్యూబ్ ఛానల్స్ మెయిన్ లీడ్ తీసుకున్నాయి. పెద్ద ఛానల్స్ కూడా ఆ తర్వాత పిలవడం మూలంగా ఇంకొంచెం విస్తృతంగా వెళ్ళాను.